తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి సంస్థపై బీజేపీ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలోని బీజేపీకి సింగరేణిపై మాట్లాడే నైతిక అర్హతే లేదని మండిపడ్డారు. సింగరేణి సంస్థపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీరిద్దరూ రాజకీయ రహస్య మిత్రులని విమర్శించిన అద్దంకి దయాకర్ స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణి చుట్టూ ఇరు పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మీద చిల్లర రాజకీయాలు బీజేపీ చేయడం మానుకోవాలి. మీకు ఆ నైతిక అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని, బొగ్గు బ్లాక్లను వేలమేయాలని చెప్పి సింగరేణి అస్తిత్వాన్ని ఈ రోజు మంటల్లో కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు అని పోతున్నారు. మొన్నటిదానికి బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడిండ్రు, ఏమని అక్కడేదో బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేట, గజ్వేల్కు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్ గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి, ఇక్కడ ఆయన మంత్రి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్న పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఆలోచించి సింగరేణి నిధులకు ఎసరు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పుడు బీజేపీ కామ్ గా లేదా?